Hi everyone, I am Dr. Swapna Srinath, fertility consultant, Komali Fertility Center, Guntur. సో ఇప్పుడు మనం ఇవాళ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి, హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ అంటే ఏంటి, ఈ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ అని రెండు పద్ధతులు ఉంటాయండి. లాప్రోస్కోపీ అంటే మనము బొడ్డు యొక్క చిన్న ఇన్సిషన్ ఇచ్చి లోపలికి కెమెరా పెట్టి గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉంది, అండాశయంలో ఎలా ఉన్నాయని చూస్తాము. సో దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తాం. హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి కింద నుంచి కెమెరా పాస్ చేసి గర్భసంచి లోపల ఎలా ఉంది అనేది చూస్తామన్నమాట. సో గర్భసంచి లోపల లైక్ పాలిప్స్ అంటారు. పాలిప్స్ అంటే చిన్న గడ్డలు. అది ఎక్కువ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మీకు చిన్న చిన్న గడ్డలు పాలిప్స్ అనేవి వస్తాయి. సో ఈ పాలిప్ అనేది ఉండటం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ పిండం అనేది నిలబడకుండా చేస్తుంది, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది అనమాట. సో ఈ పాలిప్స్ అనేవి ఉన్నప్పుడు మనము దాన్ని తీపిచ్చేసుకోవాలి, పాలిపెక్టమీ అంటారు. సో ఇదేదో మేజర్ సర్జరీ ఏం కాదండి. హిస్ట్రోస్కోపీ అంటే చిన్న గర్భసంచి కింద నుంచి కెమెరా పెట్టి లోపలికి మంచిగా క్యావిటీ అంతా మంచిగా ఉందా లేదా అని చూస్తామన్నమాట. సో లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇట్లా చిన్న పాలిప్స్ ఏదైనా ఉన్నా కూడా మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. సో ఇది ఖచ్చితంగా మనము ఏదైనా అల్ట్రాసౌండ్లో మనకి గర్భసంచి లోపల పొర పెరగట్లేదు, లేదా మనము టీబీ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు, లేదా ఈ పాలిప్స్ అనే చిన్న గడ్డలు కానీ చూసినప్పుడు ఖచ్చితంగా హిస్ట్రోస్కోపీ అనేది చేయించుకోవాలి. అది ఒక చిన్న డే కేర్ ప్రొసీజర్, అంటే మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ డిశ్చార్జ్ చేయొచ్చు. ఇంకా మనం హిస్ట్రోస్కోపీ ఎక్కడ చేస్తామంటే సెప్టల్ రిసెక్షన్స్, అంటే గర్భసంచి అనేది కొంతమందికి తేడాగా పుడతారనమాట. నార్మల్ షేప్ కాకుండా హిస్ట్రోస్కోపీలో సెప్టమ్ అంటారు, యూట్రైన్ సెప్టమ్ అంటే గర్భసంచి లోపల ఒక ఎక్స్ట్రా గోడ. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే పిండం లోపల నిలబడకుండా ఉంటుంది, లేదా పిండం నిలబడినా కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం గోడని రిసెక్ట్ చేయాలి, అంటే సిజర్స్ తోటి కానీ ఒక కరెంట్ ద్వారా కానీ మనం కట్ చేస్తాము. సో దట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి. సో హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అంటారనమాట. అంటే మీకు స్కానింగ్ చేసినప్పుడు స్కానింగ్లో నీ గర్భసంచి తేడా ఉందమ్మా, లోపల ఒక చిన్న గోడ ఎక్స్ట్రాగా ఉంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని సర్జరీ చేయించుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి దానివల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొంతమందికి హిస్ట్రోస్కోపీలో అడేసోలైసిస్ అంటారు, అంటే లోపల అన్ని అతుకులు ఏర్పడిపోయి ఉంటాయి అనమాట. సో అతుకుల వల్ల వాళ్ళకి సరిగ్గా బ్లీడింగ్ అవ్వకపోవటం కానీ, నెలసరి టైంలో బ్లీడింగ్ సరిగ్గా అవ్వదు, ప్రెగ్నెన్సీ డిలే అవుతుంటుంది. సో అడేషన్స్ని కూడా మనం తీసేస్తాము, దాన్ని హిస్ట్రోస్కోపిక్ అడేసోలైసిస్ అంటారు. సో ఒక చిన్న హిస్ట్రోస్కోపీ అంటే చిన్న కెమెరా పెట్టి మనం ఇన్ని సర్జరీస్ చేయొచ్చు. పాలిప్ చిన్న చిన్న గడ్డల్ని తీయచ్చు, లోపల ఉన్న చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ని కూడా రిసెక్ట్ చేయొచ్చు, లేదా లోపల ఏదైనా ఎక్స్ట్రా గోడ సెప్టల్ రిసెక్షన్ అంటారు, లేదా లోపల ఏదైనా అతుకులు ఉన్నా కూడా మనం సర్జరీ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్ ఎ సింపుల్ ప్రొసీజర్, 1 day ప్రొసీజర్ అనమాట. సో ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ హిస్ట్రోస్కోపీ సర్జరీ చేయించుకోండి. థ్యాంక్ యూ.